మొదటి నుండి చదివి పెడతారా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. చాలండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనిస్తే ఇక్కడ దావీదు సౌలు కుటుంబానికి నేను ఒక మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలంటే యోనాతాన్ని బట్టి నేను మేలు చేయాలి. ఆమేన్ చెప్పండి. యోనాతాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా ఉపచారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఒక పనోడు ఉన్నాడు. ఆ పనోడు పేరు ఏంటంట? సీబా. అనండి, సీబా. అయితే అతను పిలిపించాడు. ప్రైజ్ లార్డ్. అంటే దీని అంతట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రెండు విషయాలు అర్థమైనాయి. చాలా ప్రాముఖ్యమైన మాటలు వినాలి మీరు. రెండు విషయాలు అర్థమైనాయి ఏంటంటే, ఒకటి, ఏదో ఒక రకంగా యోనాతాను యొక్క సౌలు యొక్క రుణాన్ని తీర్చుకోవాలని దావీదు అనుకుంటున్నాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే, రుణాన్ని నేను ఏం చేయాలంటే తీర్చుకోవాలి. బిడ్డలారా వినండి నా వైపు చూస్తూ. రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే దావీదుకి యోనాతాను చాలా సహాయం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలాసార్లు సెలవులు ఇచ్చేసి దావీదు బ్రతికున్నాడంటే, కాపాడబడ్డాడంటే దానికి ఒక కారణం దేవుడైతే, రెండోది యోనాతానని మనం ఏం చేయొచ్చు చెప్పచ్చు. ఒకరోజు అమావాస్య నాడు సౌలు అడుగుతాడు, యెష్షయి కుమారుడేడి అని అడిగితే, దావీదు స్థలం అక్కడ ఖాళీగా ఉంటుంది. అడిగితే వెంటనే అంటాడు, వాళ్ళకేదో మొక్కుందంట, బెత్లెహేం వెళ్ళాలంట, వాళ్ళ తండ్రి ఇంటి వారికి ఏదో మొక్కుందంట, దావీదు వెళ్ళాడు అని చెప్పి యోనాతాను చెబుతాడు. ప్రియులారా, అలాగే చాలాసార్లు తప్పించినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సౌలుతో తిట్లు కూడా తిన్నాడండి. ఎవరో? యోనాతాను. దావీదు యోనాతాను బంధం ఎలాంటిదంటే ఎవరో విడదీయలేనంత గొప్పది. ఎవరొచ్చి మధ్యలో చొరబడినా కూడా వాళ్ళ బంధం ఏమవుదంటే విడిపోదు. ఎవరొచ్చి గలిబిలి చేద్దామనుకున్నా కూడా వాళ్ళ బంధం విడిపోనంత గొప్పది. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పాలంటే యోనాతాన్లో ఏ కల్మషం లేదండి. ఒకసారి అంటాడు దావీదుని, దావీదా నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహాయం చేస్తాను. ఒక రాజకుమారుడు, సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన రాజకుమారుడు పిల్లరా, ఒక వ్యక్తిని అలా అనగలడా? అసలు అధికార దాహం అంటే ఎలా ఉంటుందో మొన్న ఎలక్షన్లోనే మనకు తెలిసింది కదా. తెలిసిందా లేదా చెప్పండి కదా. అధికార దాహం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ప్రియులారా. కానీ యోనాతాను ఏమంటున్నాడంటే, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహాయం. కల్మషం లేనివాడండి, ఏ తేడా లేనివాడు యోనాతాను. తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, తండ్రి తేడాన్ని తెలుసు, తండ్రి దావీదుని చంపాలనుకున్నాడని తెలుసు, తండ్రి రకరకాలుగా బ్రతుకుతున్నాడని తెలుసు, ద్వేషంతో నిండిపోయాడని తెలుసు కూడా అక్కడి నుంచి వీడి రాలేకపోయాడు. అది ఎవరు చేసిన తప్పు? యోనాతాను చేసిన తప్పు. అక్కడి నుంచి వీడి రాలేకపోయాడండి. ప్రైజ్ లార్డ్. ఓకేనా ప్రియులారా? అయితే ఈ విషయాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఏదో రకంగా యోనాతాను యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. మరి అవకాశాలు సౌలు కూడా ఇచ్చాడు కదండి దావీదుకి. సౌలు కుటుంబం యొక్క రుణాన్ని నేను ఏం చేయాలి? తీర్చుకోవాలి. ప్రారంభం చదవండి మరలా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. అసలు వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలనుకున్నది ఎందుకు? యోనాతాన్ని బట్టి ఉపకారం చేయాలి. దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? బిజీగా ఉన్నట్టున్నారు అందరూ. ఏదో రకంగా యోనాతాను యొక్క రుణం ఏం చేయాలనుకుంటున్నాడు దావీదు? చెప్పాలి, ఏం చేయాలనుకున్నాడు? తీర్చుకోవాలనుకో. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదండి. హల్లెలూయా. ఏదో రకంగా యోనాతాను యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడండి దావీదు. నేను ఒక మాట చెప్పమంటారా? దేవుని రుణమును మనం ఎవరమైనా తీర్చుకోగలమా? అసలు అది అవుతుందా? అయితే కొన్ని ప్రయత్నాలు మనం చేయొచ్చు. దేవుని సంతోషపరచవచ్చు, దేవుని ఆనందపరచవచ్చు. జీవితంలో నీ రుణము, ఆయన రుణము తీర్చుకోవడం మన వల్ల అవుద్ది? అసలే నీకేమి చెల్లితునో
నీ రుణమెలా తీర్తును యేసయ్యా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినా. రుణం తీర్చడం అవుద్దా చెప్పండి? ఆయన చేసిన త్యాగానికి, చూపిన ప్రేమకు, చూపిన మమకారానికి ఇంకా చూపుతానే ఉన్నాడు. ప్రేమలు అరమరికలు లేవు, లోపం లేదు. మనం సరిగా లేకపోయినా, దేవుని ప్రేమించకపోయినా, సరిగ్గా బ్రతకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు ఆ ప్రేమను ద్వేషించిన, వద్దని వెళ్ళిపోయినా, కాదని వెళ్ళిపోయినా, మనం ఆ రోత జీవితంలోనే, పాత జీవితంలోనే, ఆ భయంకరమైన దాంట్లోనే దొర్లుతూ పొర్లుతూ బ్రతుకుతున్నా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తికి గుండె ఆపరేషన్ జరిగిందంట. గుండె ఆపరేషన్ జరుగుతుంటే ప్రియులారా, కొన్ని గంటల్లో స్పృహలోకి వస్తారు కదండి. స్పృహలోకి వచ్చాడంట. నా గుండె ఆపరేషన్కి ఎన్ని గంటలు పట్టింది, ఎంత అయిందని అడిగాడంట. సార్, ఒక 4 hours పైనే పట్టిందండి, గుండె ఆపరేషన్కి 4 hours పైనే పట్టిందండి అని, ఒక 5 లక్షలు అయినాయండి అన్నాడంట. అనగానే భయంకరంగా ఏడ్చేస్తున్నానంట ఆ వ్యక్తి స్పృహలోకి రాగానే. సార్, మీరు అలా ఏడవకూడదండి, మంచిది కదా, ఇప్పుడే ఆపరేషన్ ఇది అన్నీ కదులుతాయంటే. అతను అన్నాడంట, డాక్టరు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవకండి, డబ్బులు వేరే వాళ్ళు కట్టేశారండి అన్నాడంట. ఇతను అన్నాడంట, డబ్బులు వేరే వాళ్ళు కట్టలేక, నా దగ్గర లేక వేరే వాళ్ళు కట్టారని, అవి తీర్చలేక నా దగ్గర హాస్పిటల్ బిల్లు కట్టలేక కదా నేను ఏడ్చేది. 4 గంటలు నా గుండెని మీరు సంరక్షించినందుకు, వైద్యం చేసినందుకు, 4 గంటల సేపు నా గుండెని కాపాడినందుకు 5 లక్షలు తీసుకున్నారు. నాకు 60 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల నుంచి నా గుండె ఆగిపోకుండా దేవుడు కాపాడాడు, పనిచేసేటట్టుగా చేశాడు. నేను ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఎన్ని లక్షలు ఇవ్వాలి నేను దేవునికి అన్నాడంట. 4 గంటలు గుండెను సంరక్షించినందుకు ఆ కాపుదల్లా వెంటిలేటర్స్ పెట్టి, అవి పెట్టి, ఆర్టిఫిషియల్ పెడతారండి ఇక్కడ. మన గుండె తీసేసి వైద్యం చేస్తారు, దానికి ఇంకొకటి పెడతారు. నాకు తెలిసి అంతే అనుకుంటున్నాను నేను. అది ఫంక్షనింగ్ చేద్దాం అనమాట అండి. అది పెట్టేలా చేసినందుకు ప్రియులారా 4-5 లక్షలు తీసుకుంటే, మరి పుట్టింది మొదలుకొని రెస్ట్ ఇచ్చాడా ఎప్పుడైనా? నువ్వెందుకులే, ఎప్పటి నుంచో కొట్టుకుంటుంది, నీ వల్ల అవయవాలన్నీ అలసిపోతున్నాయి, కిడ్నీలకి గుండెకి రెస్ట్ ఇస్తానన్నాడంటే పర్మనెంట్ రెస్ట్ ఇంక మనకి. అవునా? దేవుని రుణాన్ని మనం ఎవరైనా తీర్చుకోగలమా? తీర్చుకోవడం మన వల్ల అవుద్దా? చెప్పరేటండి, మాట్లాడాలి అడిగినప్పుడు కదా. దేవుని రుణం మనం తీర్చుకోలేం. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, నీ బిడ్డల ఎడల, నీ ఎడల, నీ పిల్లల ఎడల, కుటుంబీకుల ఎడల, అందరి ఎడల చేస్తున్న కార్యాలు బట్టి దేవుని రుణం తీర్చుకోలేము. కానీ అందులో ఒక మాట చెప్పనా, కనీసం మనం ఒక పని చేయొచ్చు, కృతజ్ఞత కలిగి బ్రతకడం ఒకటే. రెండోది దేవుడు చెప్పినట్టుగా జీవించడం. ఈ 2 మనం చేయగలుగుతాం. ఒకటి కృతజ్ఞత కలిగి బ్రతకడం, రెండోది దేవుడు చెప్పినట్టుగా మనం జీవించడం. హల్లెలూయా! అర్థమవుతుందా ప్రియులారా? ఈ రెండింటిని మనం చేయొచ్చండి. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 116 ఒకసారి చూడండి, 12, 13, 14 వాక్యాలు చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించెదను? ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు నాకు చూపించిన మేలులకి, చేసిన కార్యాలకి, ఆయన చూపించిన ఉపకారాలన్నిటికీ నేను ఏం చేయగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును, యెహోవాకు నా మొక్కుబళ్ళను నీవు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదు. చిన్నగా హెల్ప్ చేసినందుకే యోనాతాను రుణం ఎలా అయినా తీర్చుకోవాలని దావీదు అనుకుంటుంటే ప్రియులారా, అతనికి ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత, ఒక స్థితి ఇచ్చిన తర్వాత, దావీదుకి ఒక ఉన్నతమైన స్థితిలో దావీదుని పెట్టిన తర్వాత, దేవుడు ప్రజలందరికీ మేలు కలగజేసిన తర్వాత, తన ద్వారా నెమ్మది కలగజేసినప్పుడు, ఏమైనా నేను యోనాతాను కుటుంబానికి, సౌలు కుటుంబానికి న్యాయం చేయాలి, ఏమైనా నేను రుణం తీర్చుకోవాలనుకుంటుంటే, ఎన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తుంటే దేవుని రుణం మనం తీర్చుకోవాలా వద్దా? తీర్చుకోవాలండి ఖచ్చితంగా.
ఇంకొక మాట కూడా అంటాడు దావీదు, అక్కడ చదవండి మీరు 3 చదువుతారా? 9:3. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు కుంటిగాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చాలండి, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే ఒకడు కుంటుగాళ్ళు కుర్రోడు ఒకడు ఉన్నాడు, మెఫీబోషెత్ అంటే అతని పేరు. ఏం పేరండి? మెఫీబోషెత్. ఒక అతను ఉన్నాడు, కుంటుకాళ్ళు అతను ఉన్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఒక మాట వాడాడు దావీదు, యెహోవా నాకు దయ చూపునట్లు అనండి. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, దావీదుకి దయ, కృప, వాత్సల్యత ఏం తక్కువైందండి? ఏ స్థితిలో ఉన్నాడో అది, అందుకే అతను దావీదు, మనమేమో విశ్వాసులు. ఇంకా దయ కావాలి, ఇంకా కృప కావాలి, ఇంకా కనికరం కావాలి, ఇంకా దేవుడు మమ్మల్ని ప్రేమించాలి, ఇంకా నన్ను హెచ్చించాలి, నాకు దయ కావాలి. ఒక మాట చెప్పనా, మీలో ఎంతమంది దేవుని దయ పొందాలనుకుంటున్నారు? పొందాలనుకుంటున్నారా? ఎప్పుడు కావాలి? పొందాలని ఇప్పుడు అనుకున్నారు కదా, ఎప్పుడులోగా కావాలన్నాను. ఇప్పుడే కావాలా? కూటమిలోపు కావాలా? ఇప్పుడే? సరే, ఇప్పుడు అవ్వదు మరి. ఎందుకో తెలుసా? దయ పొందాలంటే మనం ఏం చేయాలి? ఇతరులకి యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకుని దయ చూపినట్లుగా యోనాతానికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు దావీదు? తన కుటుంబంలో దయ కొంతమందికి అసలు ఎవరికి దయ చూపరు, కనికరం చూపరు, వాత్సల్యం చూపరు, ఏమీ చూపరు. దయ అంతా వచ్చి నా మీద పడిపోవాలి, కృప అంతా వచ్చి నా మీదకి వచ్చేయాలి, కనికరం నిండిపోవాలి. అసలు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నాకే కావాలి అంటారు. ఎక్కడి నుంచి వచ్చేద్ది నీకు? ఏదో రకంగా రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు దావీదు. ప్రియులారా, అతనికి ఏమో దయ తక్కువైందా, కృప తక్కువైందా, కనికరం తక్కువైందా? అసలు ఇంకెవరి కోసం చెప్పాలి? దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు. దావీదు పొందుకున్నదంట తిరుగులేనిది, ఇంకా ఆ కృప ఎప్పుడు నిలుచుండేది. శాశ్వతమైన కృప అంటది, ఇంకెప్పటికీ పోదంటండి అది. అలాంటి కృప మనం పొందుకోవాలంటే మనం ఇతరులకు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. మాకీర్ ఇంట్లో ఉన్నాడంట, లోదేబారులో ఉన్నాడంటండి. ఎవరో? మెఫీబోషెత్. మాకీర్ ఇల్లు, లోదేబార్ అంటే లోకంలో ఉన్నాడు. ఒకరింటి దగ్గర ఉండిపోయాడు. మనిషి ఎవరో తెలుసా? కుంటుకాళ్ళు కలిగినవాడు. రాజు దగ్గర తీసుకొచ్చారంట. కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అమ్మో, మా తాతకి ఈయనకి గొడవలు ఉండేవి, అస్తమాటు దావీదుని తరుముతూ ఉండేవాడు, మా తాత నన్ను ఏదన్నా చేస్తాడేమో అని అనుకుంటే దావీదు అన్నాడు, ఏం కంగారు పడుకో, భయపడుకో, నువ్వు కోల్పోయినంత నీకు ఇప్పిస్తాను, అన్నీ ఇస్తాను. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే వెంటనే ప్రియులరా యోనాతాన్ ఏమన్నా, మెఫీబోషెత్ ఏమన్నా తెలుసా? రాజా, చచ్చిన కుక్కలాంటోడినైనా నా మీద ఇంత ప్రేమ ఏంటయ్యా నీకు? ఎలాంటోడంటండి? చచ్చిన కుక్కలాంటోడినైనా నా మీద ఇంత ప్రేమ ఏంటయ్యా నీకు? ప్రైజ్ ది లార్డ్. మన రేంజ్ ఎలా ఉంటుంది? అవును, మా తాత రాజు, మా నాన్నగారు, ఈయన ఫ్రెండ్స్, అందుకే అంకుల్ గారు నన్ను పిలిచారు, దావీదు అంకుల్ గారు, ఫ్రెండ్స్ మేము, అందుకే ఈ కృప దొరికింది. మామూలు విషయం కాదు అది. నిజమా అన్నాడా? అయ్యా చూడండి, యోనాతాన్లో ఉన్న క్వాలిటీ మెఫీబోషెత్లో కూడా కనబడుతుంది. గట్టిగా ఎల్లు చెప్పండి. నీలో ఉన్న క్వాలిటీ ఎవరిలో కనబడాలి? పిల్లల్లో కనబడాలి. ఏలియా గారి దగ్గర ఉన్న క్వాలిటీ ఎలీషా దగ్గర కనబడుతుంది. ఆ కుంటికాళ్ళు వ్యక్తిని తీసుకొచ్చి ప్రియులారా ఓ బల్ల దగ్గర కూర్చోబెట్టాడంటే, ఇక్కడ కూర్చోబెట్టి రోజు నువ్వు భోజనం చేయమంటే ప్రియులారా, బహుశా నేను అనుకుంటున్నాను 9:11 అనుకోండి, చదవండి. నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. కాగా చదవండి. కాగా మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను.
అతని కాళ్ళు రెండును కుంటివి. మెఫీబోషెతునకు ఒక నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ కుంటు కాళ్ళు కలిగిన వ్యక్తి అంటండి ప్రియులారా, లోదేబర్లో మాకీరింటి దగ్గర లోకములో ఎక్కడో కొట్టుకుపోతూ ఏదో రకంగా భయంకరంగా బ్రతుకుతూ లోకముతో కొట్టుకుపోతూ అవయవాలు కూడా సరిగ్గా లేక. ఇప్పుడు విషయం చెప్పమంటారు పిల్లరా, నా వైపు చూడండి. లోకంలో చాలామందికి ఆత్మ సంబంధమైన కుంటితనం ఉంది. మనుషుల అవయవాలు బాగానే ఉంటాయి, వాళ్ళ జీవితంలో కుంటితనం ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రార్థనా కుంటితనం, పరిశుద్ధ కుంటితనం, ప్రేమ కుంటితనం, భక్తి కుంటితనం, వాక్య ధ్యానం కుంటితనం. అయితే విషయం ఏంటంటే అలాంటి కుంటోళ్ళు కూడా రాజు పిలుస్తున్నాడు. ఎవరిని పంపించి పిలిపించాడు? సేవకుడిని పంపించి, అక్కడ పనిచేసి ఒక సేవకుడిని పంపించి పిలిపించాడండి. పిలిపిస్తే ప్రియులారా, మనోడు పొజిషన్ ఎలా మారిపోయింది తెలుసండి? కుంటోడు, చేతులు కాళ్ళు సరిగా లేవు, అవయవాలు సరిగా లేవు. అక్కడికి రాగానే పరిస్థితి ఎలా మారిపోయిందంటే రాజకుమారుల్లో ఒకడైపోయాడు అంటాడు. ఎవరు ఇలా అంటే బాధపడిపోతారు, కానీ ఎవరైనా వచ్చి చూసి అలా దావీదు దగ్గర ఏదన్నా మాట్లాడడానికి వచ్చారనుకోండి, ఎవరైనా ఓయ్ నువ్వు మెఫీబోషెతు కదా, అవునండి, మాకీరింట్లో ఉండేవాడు నువ్వేనా, లోదేబారులో ఉండేవాడు నువ్వేనా, యోనాతాను కుమారుడివే కదా, అవునండి. ఓ నీ సోకు ఎలా మారిపోయిందిరా, నీ వ్యవహారం ఎలా మారిపోయిందిరా, రాజకుమారులు ఒక్కడైపోయినట్టున్న వెంటనే ఇక్కడికి వచ్చి. హల్లెలూయా. నీకేం అర్థం వల్ల నాకు అర్థమైందిలే. వాక్యాన్ని పట్టుకోవడం అంత ఆషామాషి కాదు. హల్లెలూయా. రాజకుమారులు ఎలా ఏమైపోయాడంటండి? ఒక్కడైపోయాడు. ఎక్కడుండేవాడు? లోదేబరులో. ఎక్కడుండేవాడు? మాకీరింటి దగ్గర. ఎక్కడుండేవాడు? ఎలా బ్రతికేవాడు? నువ్వు కూడా పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయంతో ఏమంటాడు దేవుడు, పొమ్మంటాడో ఏమంటాడో, గత వారంలో చేసిన పాపం, ఈ నెలలో చేసిన పాపం, పోయిన సంవత్సరంలో చేసిన పాపం నేను అలాగో బ్రతికేశాను, దేవుడిని తెలిసిపోద్దేమో, కృపక్క తెలిసిపోద్దేమో, పక్కలకు తెలిసిపోద్దేమో, ఏమో అని భయంతో వస్తుంటే చెప్పాల్సిన వాడికి చెప్పేసుకుంటే చచ్చిన కుక్కనయ్యా, నేను ఏదో చేశానయ్యా, మిస్టేక్ చేశానయ్యా, తప్పైపోయిందయ్యా అంటే నీ పొజిషన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? రాజకుమారులో ఒక్కడవైపోతావంట. నీకు ప్రపంచంలో నీ అంగవైకల్యం, నీ కుంటితనం, నీకున్న భయంకరమైన పరిస్థితి విడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పుట్టింది మొదలుకొని కుంటోడు ఒకడు ఉన్నాడండి. శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. వినండి, దేవాలయములో లేడు. మనోడు డ్యూటీ ఎక్కడంటే ఒక 10 మెట్లు ఉన్నాయనుకో, ఒక మెట్టు దగ్గర ఒకడు ఉంటాడు కదండి. ఆ మెట్టు ఆడిదే. పొరపాటున ఆ మెట్టు దగ్గరికి వచ్చి ఇంకొకటి ఎవడన్నా నెట్టాడు అనుకో, గొడవలు అయిపోతాయి. వాళ్ళకు కూడా సరిహద్దులు, బార్డర్స్, ప్రెసిడెంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి ఏరియాకి ఇంకొకటి రాకూడదు, కొట్టేసుకుంటున్నారు. ఒక ఏరియాలోకి ఇంకొకటి రాకూడదంట, ఆ ఏరియా అంతా ఆడదంటండి. మీకు విషయం తెలుసా? మనకు తెలియకుండానే మన ఇళ్ళన్నీ ఆడి అయిపోయినాయి. ఎప్పుడో కొనేసుకున్నాడు. ఆ ఏరియాకి ఆడే రావాలి, వచ్చి అడుగుతారు. ఆ ఏరియాలో ఇంకొకటి ఎవరైనా చొరబడితే, ఏరియా మాది కదరా, తెలుసు కదరా, ఖాతా మాది అక్కడ కదండి. ఇప్పుడు పుట్టింది మొదలుకొని ప్రియులరా, ఒక కుంటోడు శృంగారం అనే దేవాలయం దగ్గర అక్కడ రాయబడి ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే, సిగ్గవుతుంది ఆ మాట చెప్తాకి, మనోడు నలుగురికి ఉపాధి కనిపించాడండి. ఎంతమందికి అండి? అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారని భిక్షమడుటకు. ఏం చేస్తున్నాడండి మనోడు? నేను నలుగురని ఎలాగన్నానంటే, కూర్చుని ఎప్పటి నుంచో తింటున్నాడు, బాగా బలంగా ఉంటాడు మనిషి. కాళ్ళు ఒకడు, చెయ్యి ఒకడు, 2 కాళ్ళు ఇద్దరు, 2 చేతులు ఇద్దరు, నలుగురు మోసుకొస్తున్నాడు. సాయంత్రం కనెక్షన్ అయిపోయే టైంకి, వసూలు చేసే టైంకి వాళ్ళు నలుగురు మళ్ళీ వచ్చేస్తారు డ్యూటీ దిగే టైంకి. మనోడు
ఫోన్లు లేవు కదా. మనోడు చెప్తాడు, రే ఈరోజు కొంచెం దేవాలయం దగ్గరికి ఎక్కువ వస్తారు జనం, కొద్ది కనెక్షన్ ఎక్కువ ఉంటుంది, 7 గంటలకు రండి, ఈ మధ్యాహ్నం కూటం కవర్ చేద్దాం, సాయంత్రం 6:30 కూటం స్టార్ట్ అవుతుంది కదా, 7 గంటలు కూడా కవర్ చేస్తాం, మీరు 7:15 కదా వెళ్ళిపోదాం, వెళ్తా బిర్యానీ పొట్లం తీసుకుని మనం కవర్ చేద్దామని చెప్పేస్తాడండి. ఎవరో మీ అన్నయ్య ఏంటి, ఆయన ఏం మాట్లాడట్లేదు, మరి బాగా అలా అతని కోసం అంటాకే భయపడిపోతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదండి. అది గొడవ. మనోడు అక్కడే ఉంటాడు, అడుక్కుంటాడు, కానీ దేవాలయంలో జీవితంలో ఒకసారి కూడా ఏం చేయలేదు. అది పేతురు యోహాను వెళ్తుంటే వెళ్ళింది మొదలుకొని తీరు చూస్తున్నాడంట. ఏ విచిత్రం అర్థమవుదండి. అసలు మనిషిని ఎప్పుడు అదే మనిషి అంటే ఇలా ఉంటాడా, మనందరం జంతువులు, ఇప్పుడే మనిషిని చూస్తున్నాం అన్నట్టుగా చూస్తారు. మనోడు కూడా పేతురు యోహాను వైపు ఏం చేస్తున్నాడండి. ఒక మాట చూడండి, పేతురు గారికి మొత్తం అర్థం, ఆవులెత్తి పేగి లెక్క పెట్టేస్తాడు. కంగారుగాను తిట్టో నిజం ఏదో ముందు అనేస్తాడండి. ఆ కృప ఉంది ఎవరికి. కొంతమంది తిట్లు తినేస్తారు, దెబ్బలు తినేస్తారు, కంగారుగా దేవుని కూడా అలాగే పొందేస్తారు. వెండి బంగారం నా యొద్ద లేవు, మా యొద్ద అనలేదు, నా యొద్ద లేవు, నజరేయుడైన యేసు నామములో నేను కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాను, లే అన్నాడు. దిగ్గును లేచండి, మరి గిన్నె పట్టుకున్నాడు, వదిలేడు మన తెలియదు, గంతులు వేస్తూ అప్పుడు అడుగు పెట్టాడంటే ఎక్కడా. ఓ ఎంత సుందరంగా ఉందా దేవాలయం, ఎంత అందంగా ఉందా అని అనుకున్నాడు. ఎప్పుడు డ్యూటీ ఎక్కడా. కుంటితనం, మందిరానికి రాలేని కుంటితనం, దేవుని సన్నిధికి పరుగుని రాలేని కుంటితనం, వచ్చిన లోపలికి వెళ్ళలేని కుంటితనం. కొంతమంది కుంటోళ్ళు ఉన్నారండి, ఎంత గుండెకాయ మండిపోవాలండి. అయ్యి బాబు లేటుగా వచ్చాను నేను. మీకు విషయం తెలుసా, ఎందుకు నేను ప్రారంభ ప్రార్థనలో ఆదివారం ముందు ప్రార్థన చేస్తానంటే, అలా కలిసి ప్రార్థన చేసి ఆ దీవెన మీకు ఎంత ఆశీర్వాదమో తెలుసండి. మొన్న ఓల్డ్ నైట్ ప్రేయర్లో చెప్పాను నేను, పేతురు ఇంకా ఆత్మ పొందలేదు, విన్నారా, పేతురు ఇంకా ఆత్మ పొందలేదు ప్రియులారా, కానీ ప్రార్థిస్తున్న వారితో కలిసి ఉన్నందుకు, అలా కలిసి ఉన్నందుకు కృప వచ్చేసింది పేతురుకి. వచ్చేసి లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టేశాడు. ఒక మనిషి ఎంత భక్తిపరుడైన సహవాసం లేకపోతే పడిపోతాడు. తర్వాత సండే క్రైస్తవుడిగా ఉన్నా కూడా పడిపోతాడు. మండే క్రైస్తవుడిగా ఉండాలి, అంటే సోమవారం క్రైస్తవుడు కాదు, మండే ఉండాలి. మిగతా వారితో ఏం చేయాలి, వారికి ప్రకటించబడినట్టు నీకును వాక్యం ప్రకటించబడింది, కానీ వినిన వారితో వారు కలిసి ఉండలేనందున వాక్యం ఏమైపోయిందంట. నువ్వు వినిన వారితో కలిసి ఉండకపోతే, నేను సెపరేట్, నేను ప్రత్యేకం చేసుకుంటాను ఉంటాను, నువ్వు వినిన వారితో కలిసి ఉండకపోతే, వారితో మనసు కలపకపోతే నీలో వాక్యం పనిచేయదు. కుంటితనం, మందిరానికి రాలేని కుంటితనం, ప్రార్థన చేయలేని కుంటితనం, దేవుని ఆరాధించలేని కుంటితనం, దేవునికి ఇవ్వలేని కుంటితనం, ఇలాంటి కుంటితనం అంతటిని కూడా కవర్ చేసి కనబడకుండా చేసేది. ఇప్పుడు కుంటుకాళ్ళోడండి ఇలగిలగా అనుకుంటూ వచ్చాడండి, బల్ల దగ్గర కూర్చున్నాడండి. చూస్తున్న వాడికి కుంటితనం కనబడుతుందా? ఏం కనబడుతుంది ఇప్పుడు? నేను అంటాను అదే ప్రభురాత్రి సంస్కారపు ఆరాధన. నీలో ఉన్న కుంటితనాలన్నీ తొలగించి, ఎందుకంటే ఆయన శరీరం నీలోకి వస్తుంది, ఆయన రక్తము నీలోకి వస్తుంది. ప్రియులారా, నీలో ఉన్న లోక సంబంధమైన కూడా కొట్టువేయబడి నువ్వు ఒక శక్తి నొందిన వ్యక్తిగా, బలము నొందిన వ్యక్తిగా, జీవము నొందిన వ్యక్తిగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ బల్ల కుంటితనాన్ని ఏం చేసింది? లోదేబారి దగ్గర నుంచి, మాకీరి ఇంట్లో నుంచి, లోకము నుంచి, అక్కడి నుంచి పిలిచింది. పనోను పిలిచి, నిన్నెక్కడున్నా యేసయ్య ప్రేమ నిన్ను పిలవలేదా? నేను దర్శించలేదా? అల్లరి చిల్లరగా బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న నన్ను యేసయ్య ప్రేమ దర్శించింది. లోకంలో ఎక్కడో బ్రతుకుతున్న నిన్ను యేసయ్య ప్రేమ నీకు దొరికింది. ఎక్కడో లోకములో, నామకార్థములో, కట్లలో, బంధకాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో బ్రతుకుతూ అసలు భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా, వాక్యము తెలియకుండా బ్రతుకుతున్న నిన్ను యేసయ్య ప్రేమ నిన్ను కలవలేదా? యేసయ్య ప్రేమ నిన్ను దర్శించలేదా? యేసయ్య ప్రేమ ఆ స్పర్శ నీకు తగలలేదా? అక్కడే కదా మారిపోయావు, అక్కడే కదా నీ జీవితంలో మలుపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల్ని చంపేద్దాం అనుకుని తాకీదులు తీసుకుని ప్రియులరా వెళుతున్న సౌలుని దమస్కో మార్గములో ఆ ప్రేమ పట్టేసుకుందండి. నేను నా హృదయంలో రాసుకున్నాను, పుస్తకంలో రాసుకోలేదు, కానీ దమస్కో గేటు వరకు వెళ్ళిన సౌలు వేరు, దమస్కో గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన, చెప్పనా ప్రియులారా వినండి, గేటు వరకు వెళ్ళిన సౌలు
క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని ఆరాధిస్తున్న వారిని, దేవుని కొనియాడుతున్న వారిని, యేసుని వెంబడిస్తున్న వారిని చంపడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన సౌలు ఎవరో తెలుసండి? దేవుని కోసమే చచ్చిపోవడానికి వెళ్ళిన సౌలు అండి కదా. తిమోతిని రమ్మని పిలిచేవాడంట పౌలు గారు. నిన్ను చూడాలనుందరా తిమోతి, నిన్ను చూడాలి అని అంటే వెళ్ళడానికి అవ్వలేదంట. చివరిగా తిమోతి పౌలు గారిని చూద్దామని వెళ్ళినప్పటికీ తలకాయ నరికేసి నరకబడిపోయి చిరచ్ఛేదనం అయిపోయి ఉన్నారంటండి పౌలు గారు. ఏం చెబుదాం అనుకున్నాడు, ఏం మాట్లాడదాం అనుకున్నాడు? నేను కలగలేదా ప్రేమ, దర్శించలేదా ప్రేమ? రంజిత్ తోఫిర్ గారు పాట ఉంటుంది, ఎరుగని రీతిగా నన్ను దర్శించేనే కృప. ఎరుగని రీతిగా నువ్వు ఊహించవా? పుట్టగానే నేను బాప్తిజం పొందేయాలి, పాస్టర్ గారు అయిపోవాలి, పెద్ద అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అని అనుకున్నావా? నీకు తెలియదు అసలే. నేను దర్శించింది ఆ ప్రేమని యవ్వన కాలంలో. అసలే నీతో ఉన్న వాళ్ళందరూ చెడిపోయారు, పాడైపోయారు, లోకంలో ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇష్టం వచ్చినట్టు ప్రతి అడ్రస్సే లేదు. కొంతమంది భూమి మీదే లేరు. కానీ లోదేబారి ఇంటికాడి నుంచి, మాకీరింటికాడి నుంచి నిన్న ప్రేమ ఏం చేసింది? నువ్వు యవ్వన కాలేజీ చదువుతున్నప్పుడు నీతో ఉన్న స్నేహితులు పాడైపోలేదా? నీతో ఉన్న అమ్మాయిలు అడ్రస్ లేకుండా పోలేదా? నీతో ఉన్న అబ్బాయిలు అసలు ఎందుకో పనికి లేకుండా పోలేదా? జీవితమే ముగించబడిపోలేదా వాళ్ళది? కానీ నీ పేరు ఇంకా పలుకుతుంది, నీ పేరు ఇంకా వస్తుంది. ఆయన రుణం మనం ఏమైనా తీర్చుకోగలమా? నేను అంటాను, ఆ ప్రేమ నిన్ను దర్శించిన వేళ, ఆ ప్రేమ నీతో మాట్లాడిన వేళ, నీకు ఎదురైన యేసు ప్రభుతో నీకు జరిగిన ఎన్కౌంటరు, ఆయనతో నీకు జరిగిన కార్యం, ఆయనతో నీకు జరిగిన ఆ బంధం, ఒక్కసారి అక్కడికి వెళ్తే ప్రియులారా, ఆ తొల్లిటి నాటి దినాలు, ఆ తొలి ప్రేమ నీకు గుర్తొస్తే, ఒక చోట దావీదు అంటాడు, ఆ తొల్లిటి దినాల ప్రేమ నాకు కావాలయ్యా. ఎక్కువ నేను రక్షించబడిన కొత్తలో రక్షించబడిన కొత్తలో ప్రియులారా బాగా ఎక్కువ పాడుకున్నాను. ఎందుకంటే చాలా ప్రేరేపణలు, చాలా ప్రాబ్లమ్స్, చాలా ఫోర్సు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ పాడుకున్నాను నేను ఈ పాట. నిజంగా నిన్నుగాక మరిదేనిని ని ప్రేమింపనీయకు, నీ కృపలో, నీ దయలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిల్పుమా యేసు, నిన్నుగాక మరిదేనిని ప్రేమించనీయకు. ఎందుకంటే ఉండే కొద్దే మనకి ఘనతలు పెరిగిపోతాయి, సన్మానాలు పెరిగిపోతారు, ఫ్యాన్స్ పెరిగిపోతారు, అభిమానులు పెరిగిపోతారు, మనం గౌరవించే వాళ్ళు పెరిగిపోతారు, చుట్టాలు పెరిగిపోతారు, డబ్బు పెరిగిపోద్ది, బట్టలు పెరిగిపోతాయి, వస్తువులు పెరిగిపోతాయి. ఇన్ని ఉన్న ఈ మాయలోకంలో, రంగుల వలయంలో అన్నిటినీ పక్కన పెట్టి యేసయ్యను ప్రేమించగలగాలి. అక్కడే ఉంది మాధుర్యత. అందుకే నేను చెప్పాను, దైవజనుల మాట ఇది ప్రియులరా, పగలు ఎండ దెబ్బ, అందరూ చెప్పండి, పగలు రాత్రి ఎండ దెబ్బకి ఎవరైనా ఉంటారండి బాబు. ఎండ దెబ్బ అంటే శ్రమలు, కష్టాలు, బాధలు, నిరాశ, నిస్పృహ, వ్యాధులు. అప్పుడు ఎవరైనా నమ్మకం ఉండాలి, తప్పదు, వేరే గత్యంతరం లేదు, గతి లేదు. కానీ వెన్నెల దెబ్బలో మనం ఎలా ఉండాలి? దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి. బీరువా తీస్తే కట్టలు, పరుపెత్తితే కట్టలు. ఏం కట్టలు? డబ్బు కట్టలు. అకౌంట్ సరదాగా ఇలా కొడితే డబ్బు. చాలామంది గుండె లబ్ డబ్ అనుకోకుండా డబ్ అని కొట్టుకుంటుంది. ఆ పరిస్థితులు అన్నిటిని వదిలేసుకుని, ఇవన్నీ వద్దనుకొని ఎక్కడికి వెళ్ళగలగాలి? ఇద్దరు జ్ఞానులు మన ముందున్నారు, సొలొమోను, ఇంకొకరు ఎవరండి? తనకు కావాల్సిందంతా అనుభవించేశాడు. ఎవరో సొలొమోను. ఏం కావాలతో అనుభవించేశాడు. అసలు అడిగింది వద్దని లేదంట, రాసిపెట్టాడు అక్కడ మహానుభావుడు. నా కళ్ళు చూచిన ప్రతిదాన్ని కూడా నేను అనుభవించాను అంటాడు. ఒక వ్యక్తి ఏమో వద్దనుకున్నాడు, త్రోసేశాడు. ఎవరండి? పౌలయ్య గారు. సమస్తాన్ని పెంటగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
గట్టిగా చెప్పండి. వైరాగ్యం అంటే ఏంటి తెలుసా? ఉండు కూడా కాదనుకోవడం, అనుభవించకపోవడం వైరాగ్యం. అది దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన అనుభవం అది కదా. నువ్వు ఎక్కడో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏదో పరిస్థితులు ఉన్నప్పుడు నేను దర్శించలేదా ఆ ప్రేమ? పిలవలేదా ఆ ప్రేమ? రమ్మనలేదా ఆ ప్రేమ? కోరుకోలేదా ఆ ప్రేమ నిన్ను? అసలు నువ్వు ఇలా ఉన్నావంటే ఆ ప్రేమ చేత నువ్వు బంధించబడలేదా? పౌలయ్య గారు అంటారు, నాకు వాస్తవంగా యెరూషలేం వెళ్ళాలని లేదు, కానీ ఆత్మచేత బంధించబడి యెరూషలేం వెళ్తున్నాను అంటాడు. ఇంకొక చోట అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసేస్తుంది. బా ఏం మాట అండి! క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటండి? ప్రేరేపించేస్తుందంట, గుండెకి తొలి చేస్తుందంట, హృదయంలో అసలు మనశ్శాంతి ఉండవట్లేదంట. ప్రేమ తొలి చేస్తుందంట, ఆయన కోసం పని చేయాలి, చెప్పాలి. అప్పుడు అంటాడు, మరణమైన, కరువైన, ఉపద్రవమైన, నిందలైన, అవమానమైన, ఉన్నవైన, రాబోవైనా ఏ అయినా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయగలవా? మమ్మల్ని వేరు చేయగలవా అంటున్నాడు. దేవుని రుణం తీర్చుకోవడం మన వల్ల అవుద్దా? చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట మనం చూద్దాం. చూడండి ప్రియులారా, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి చదివి పెడతారా ఒకసారి? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేస్తాను. అసలు ఏమి ఇస్తే రుణం తీరద్దండి? ఒకసారి హల్లెలూయా. హలో, ఏమిస్తే రుణం తీరద్దండి? చెప్పరేటండి. వేలాది నదులంత విస్తార తైలము, దేవుడు ఒకవేళ ఇంకా అంతకంటే ఏమి ఎక్కువ ఇవ్వలేమని చాలును అన్నాడు అనుకోండి. మనకి ఎన్ని నదులు ఉన్నాయమ్మా? పెన్న, గోదావరి, తుంగభద్ర, కావేరి, గంగా, యమున, సరస్వతి, కృష్ణ, ఎన్నండి? తుంగభద్ర, చాలా నదులు ఉన్నాయి కదండి. మనం ఏం పాడాం? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన. ఎందుకులే బిడ్డ అలసిపోతున్నావు, చాలును అన్నాడు అనుకోండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇవ్వగలమా మనం? చెప్పండి. ఒకవేళ మనం ఏదైనా మొక్కుకున్నా అది మరలా దేవుడికి ఇచ్చేటట్టుగా ఆయనే ఇవ్వాలి. ఒక చోట దావీదనేడు అన్నాడు, ఇన్ని చేస్తున్నామయ్యా, ఇన్ని చేస్తున్నాం, అయినా మా ప్రజలందరూ కూడా కానుకలు ఇచ్చారు, అర్పణలు ఇచ్చారు. మొత్తం అందరి తరపున హోల్సేల్గా చెప్పేసాడు ఏమనంటే, ఈ సామర్థ్యతంతా నువ్వు ఇచ్చిందే కదయ్యా. ₹1 మనం ఇచ్చామంటే ఎవరిచ్చిందండి అది? ఏమి తెచ్చి యెహోవాను దర్శింతుము, ఏ రీతిగా ఆయనకి నమస్కారం చేతుము అన్నాడు. దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడో రాసి పెట్టాడు అక్కడ. చదవండి కిందకి. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. అది ఇక్కడి నుంచి వచ్చింది ఈ పాట. దహన బలులను, ఏడాది దూడలు. అందరూ అనండి ఆ మాట. సంవత్సరం అంతా వాళ్ళకున్న ఆ మందలో ఎన్ని దూడలు పుట్టినాయో ప్రియులారా, ఎన్ని పశువులు పుట్టినాయో అన్నీ తీసుకొచ్చి దేవుని సందికి ఇచ్చేస్తే సరిపోద్దా? మనం ఏం చేస్తాం? ఫస్ట్ పిల్ల అని ఫస్ట్ పుట్టిందని తీసుకొస్తాం, మిగతా తర్వాత చాలా పెడద్దే అవన్నీ ఏసు రక్తమే ఫస్ట్ గుడ్ అండి అంట. చాలా పెడత తర్వాత ఇంకో కోడి ఉంటుంది, ఇది పిల్లలు చేసేస్తుంది, ఇంకో కోడి అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది. అవన్నీ ఏంటని అడిగితే కోడి తినేస్తుందండి, గుడ్లు బలం లేక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా వెళ్ళి చెప్పండి. కోడే తినేస్తుందంటే దాని గుడ్లే.
మర్మాల యెహోవా వశం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా? దేవుడు కోరితే ఇమ్మంటే మనం ఏం చేయగలమండి? ఆయన రుణం ఎలా తీర్చుకోగలమండి? అస్సలు మన జీవితంలో ఆయన రుణం తీర్చుకోవడం అనేది అవ్వదు. అక్కడ ఏమన్నాడు చదవండి. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలము. అదిగోండి, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా. ఏం చేస్తాయండి ఆయనకి? మీ హృదయం ఇవ్వకుండా దేవునికి, వాక్యం వినకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా, పాస్టర్ గారు 10 లక్షలండి కట్టలో తీసుకోండి అని ఇచ్చారనుకోండి, ఏం ఉపయోగం అండి? దేవునికి అది కావాలా? ఇవ్వాల్సింది హృదయంగా, అర్పించాల్సింది మనసుగా, ఆయన చెప్పినట్టు నువ్వు నడవాలిగా. అందుకే అన్నాడు, క్రొవ్వు పట్టేసిన ఎద్దులన్నిటిని తీసుకొచ్చి అందరిని చంపేశావా అని అడిగాడు. సామ్యులు అడిగితే సౌలు అన్నాడు చంపేశాను అన్నాడు. నాకు వినబడుతున్న ఆ ఎద్దుల యొక్క రంకెలేంటి అన్నాడు. విషయం చెప్పమంటారా? కొవ్వు పట్టిన వాటిని దాచేశాడు, లోపల తీసుకొచ్చి దాచేశాడు. దాచేస్తావు ఏం చేస్తున్నాయో తెలుసండి? రంకెలేసా. మీకు ఒక మాట చెప్పమంటారా? అర్పించాల్సింది దేవునికి, ఇవ్వాల్సింది దేవునికి, దేవునికి అర్పించాల్సింది ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచేస్తే ప్రియులారా, కొద్ది రోజులకి అది కొవ్వు పట్టేసి కేకలేస్తూ ఉంటుంది. దాని అరుపులు ఎవరు ఆపలేరు. దాని అరుపులు ఎవరు ఆర్పలేరంటే దాని అరుపులు ఏంటో తెలుసా? కోరికలు, కోరికలు, ఆశలు, ఆశలు. దాన్ని అనచలేవు. ఇంకా చంపమన్న వాటిని చంపకపోతే, తీసేయమన్న వాటిని తీసేయకపోతే అది ఏమైపోతే తెలుసా? అరుపులుగా మారిపోతాయి. అప్పుడు ఇంకా ఒక మాట చెప్పాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట. నువ్వు తీసుకొచ్చేసావా ఎద్దులను కూడా ఇచ్చేద్దామని? ఎందుకయ్యా దేవుని మాట వినలేదు, నిబంధన పాటించలేదు, వాక్యాన్ని పాటించలేదు, దేవుడు సంతోషిస్తాడా? చెప్పండి. మీకు ఒక మాట తెలుసా? చాలామంది మాట వినరండి. పళ్ళు అర్పిస్తారు, దశభాగం నమ్మకంగా ఇచ్చేస్తారు, కానుక నమ్మకంగా ఇచ్చేస్తారు, అన్నీ నమ్మకంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి, మాట మాత్రం ఏం చేయరు. చదవండి కిందకి. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఆల్రెడీ నీకు తెలుసు ఏది ఇస్తే దేవుడు సంతోషిస్తాడో, ఎలా ఉంటే సంతోషిస్తాడో. ఓకే. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది ఇస్తే దేవుని రుణం మనం ఏం చేయగలుగుతాం? 4 మాటలు చెప్పాడు అక్కడ. న్యాయముగా, ఎలా పెట్టండి చెయ్యి, న్యాయముగా చెప్పండి, న్యాయముగా నడుచుకోవడం అని చెప్పండి. అన్యాయం రాకూడదు. పక్కోళ్ళ స్థలం కొంచెం కలిసిపోయిందండి, ఎందుకన్నా మంచిదని గోడ కట్టేసామండి, మనకు ఉంటుంది, ఎక్కువ మాట్లాడుతూ కోర్టుకి వేస్తానండి అనకూడదు. న్యాయంగా ఏం చేయాలి? నన్ను చాలామంది అంటారు, వెనకాల రోడ్డు ఉంది కదండి, ఇంకెవడొస్తాడండి అక్కడికి, 2 పిల్లర్లు వేసి షెడ్ వేయండి బాబు, ఇబ్బంది అయిపోతుంది అంటాడు. ఎవరు వస్తారో కాదు, అసలు ఉన్నోడు వెళ్ళిపోతాడు. ఎవరైనా వాడుకోవాలంతే, అది మనం కొనలేదుగా. న్యాయంగా నడుచుకోవాలి, న్యాయం తప్పకూడదు. న్యాయంగా నువ్వు నడిస్తే ఎక్కడ అన్యాయం చేయకుండా ఉంటే, కొంతమంది న్యాయంగా ఉన్నోళ్ళు ఎవరు బాగుపడుతున్నారండి, భక్తిగా బతుకుతున్న వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారండి? అన్యాయం ఉన్నోళ్ళకి ఏ రోజులండి. వీళ్ళు రాసేసిన బైబిల్ ఒకటి ఉంటుందండి వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లోపల. ప్రైజ్ ది లార్డ్. లేదు, న్యాయంగా నువ్వు ఉంటే, భక్తిగా నువ్వు ఉంటే, పరిశుద్ధంగా నువ్వు ఉంటే, దేవుడు ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అక్కడ రాసి పెట్టాడు, న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ఏం చేయాలంట అంటే ఎదుటి వ్యక్తులకి కనికరం చూపించాలి, జాలి చూపించాలి, కృప చూపించాలి, వాత్సల్యత చూపించాలి. ఓకే, చదవండి. ఎప్పుడు ఎలా నడుచుకోవాలంట చెప్పండి. అది మంచి బిల్డింగ్ కట్ట, ₹1 కోటి కట్ట, ఓపెనింగ్ చర్చిలో అందరిని పిలిచావు, వచ్చారు అంటున్నారు, అక్క అయ్యి బాబు నడుస్తుంటే టైల్స్లో కనబడిపోతున్నాం అక్క, అయ్యి బాబు ఎంత బాగున్నాయి అక్క, దగ్గరికి వెళ్తుంటే ట్యాప్ దాని అంతటా అదే వచ్చేస్తుందండి అక్క నీళ్ళు, డోర్ దగ్గరికి వెళ్తే డోర్ ఇలా తీసేసుకుంటుంది అక్క, ఏం చేసావక్క అంటే ఇంకా మోడల్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఓపెనింగ్ అలా అవ్వలేదు పనులు. ఈ టైల్స్ ఏమో మా తాత తెచ్చాడు, అబ్బా ట్యాప్ ఏమో మా చిన్న తెచ్చాడు. అసలు నేను ఎవ్వరు మన సంఘంలో ఎవరి దగ్గర ఉండకూడదు, అలా ఉండాలనుకున్నా, అలాగే ఉంది. ఇదిగో పాస్టర్ ఇల్లు చూసావా, మ్యాచిపోయిన టైల్స్, రేక్ షెడ్, ఎలకలు తిరిగేస్తా సరిగ్గా ఉండదు. మన టైల్స్ చూసావా,
మామూలుగా లేదు. అన్నావు అనుకో కొద్ది రోజుల్లోనే అది ఖాళీ చేసేస్తాం. హల్లెలూయా. మాదేముందండి బాబు, ఇదంతా దేవుని కృపండి బాబు. అసలు మా వల్ల అవుతుందా? మేము ఏమైనా చేయగలమా? అసలు మేము కట్టగలమా? మా వల్ల జరుగుతుందా? ఇది దేవుని కృప అని చెప్పగలిగితే ఇంకొక 2 ఇళ్ళు ఇస్తాడు దేవుడు నీకు. అంత సీరియస్గా చూస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. దీన మనసు కలిగి మనం ఏం చేయాలి? అక్క నీ వస్త్రాలు బాగున్నాయంటే బాగున్నాయా? మా టైలర్ ప్రత్యేకం, ఎక్కడ పడితే అక్కడ కుట్టించాను నేను. పాడియాత్ర బట్టలు ఎక్కడి నుంచి తెచ్చాను తెలిసింది. మొన్న హైదరాబాద్ వెళ్తే అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ప్యాకింగ్లో వచ్చింది. క్లాత్ పట్టుకో, చూడవేంటి క్లాత్, ఒకసారి చూడు. అసలు ఇక్కడది కాదు ఈ క్లాత్, ఇది మామూలు క్లాత్ కాదు తెలుసా. అలా వేసుకుంటే అది మెరిసిపోద్ది, దాని అంతటా అది ఇస్త్రీ చేసుకుంటే దాని అంతటా అది మడత పెట్టేసుకుంటుంది. మామూలు కదా క్లాత్. చూసావా నువ్వు? చూడు పోను సార్, పట్టుకొని చూడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయకూడదు? తగ్గింపు కలిగి, మన మాటలు తగ్గింపు ఉండాలి, మన ప్రవక్తన తగ్గింపు ఉండాలి, మన ఆలోచన కూడా తగ్గింపు ఉంటే దీన మనస్సు కలిగి నడుచుకుంటే దేవునికి ఇష్టమంట. దీనులకు తొందరగా కృప వచ్చేస్తుంది. గర్విష్ఠుల్ని గద్ది వెంచి దించేసి ప్రియులారా దీనుడు ఏం చేస్తాడంట? నీకున్న డబ్బుని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, చదువుని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా ప్రియులారా మనం ఏం చేయకూడదు? ఇరదోలో ఒక అన్న ఉండేవారండి, చనిపోయారు కానీ మంచి పాట రాశాడు అన్న. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని రుణం మనం తీర్చుకోగలమా? జీవితంలో అవుతుందా ప్రియులారా? మనుషుడా, ఏది ఉత్తమానికి తెలియబడింది? న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనసు కలిగి. ప్రైజ్ ది లార్డ్. దీన మనసు కలిగి ఏం చేయాలంట? దేవుని ఎదుట ప్రవక్తి. ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు. గొర్రెలు, మేకలు, తైలము, పిల్లల్ని ఇది కాదు కదా నిన్ను అడిగేది. దీన మనసు కలిగి నడుచుకో, న్యాయంగా ఉండు, కనికరాన్ని ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. కనికరాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నీ లోపల ఉన్న కనికరాన్ని, లోపల పెట్టిన ఆ కనికరం కలిగిన మనసు, జాలి కలిగిన మనసు ఒక వ్యక్తి ఎవరైనా కనబడితే అతని మీద మనం ఏం చూపించాలి? కనికరాన్ని చూపించాలి, ప్రేమను చూపించాలి. చేయగలిగినంత తోటి మనం చేయాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది? ఈ మాటలు మీరు గమనించండి. దేవుని రుణం మనం ఎప్పటికీ మన వల్ల కాదు తీర్చుకోవడం. ఎన్ని పాడినా, ఎంత ఆరాధించినా, ఏమి చేసినా తీర్చుకోగలమా? ఏమి ఇచ్చినా తీర్చుకోగలమా? దొరుకుని వాళ్ళందరికీ యేసయ్య కోసం చెప్పేసి నేను రుణం తీర్చుకోలేమండి. నీ స్థితి, నీ జీవితం, నీ భవిష్యత్తు, నిన్ను నిలబెట్టిన విధానం, నిన్ను పోషిస్తున్న విధానం తీర్చుకోగలమా? నువ్వు ఊహించవు ఎలాంటి జాబ్ నీకు వస్తుందని, ఊహించవు ఎలాంటి భర్త వస్తాడని, ఊహించవు ఎలాంటి పిల్లలు పుడతారని, ఊహించవా ఇలాంటి ఉపదేశాలు వింటావని? ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? ఒక 2-3 రోజుల క్రితం కొన్ని లక్షల మందిలో కీబోర్డ్ ప్లే చేసి వచ్చారండి. నేను గుంటూరు మహాసభలు ఉంటాయి కదా, బైబిల్ మిషన్ సభలో, అందులో కీబోర్డ్ ప్లే. ఎప్పుడైనా ఊహించారా అయినా అక్కడ ప్లే చేస్తామని? చిన్నప్పుడు మా అమ్మగారు వెళ్తుంటే అక్కడ భోజనాలు వడ్డించడానికి వెళ్ళి చూడడానికి వెళ్ళేవాళ్ళం అండి. మేము అనుకున్నామా? హోసన్న మినిస్ట్రీస్ అబ్రహాం గారు అంట ప్రియులారా, కొడారాల పండుగకు వచ్చాడంటే, తెలుగు సరిగ్గా రాదు. ఒక్కసారైనా జీవితంలో అయినా ఈ మినిస్ట్రీ నేను నడిపిస్తానని సరదాగా అయినా అనుకుని ఉంటాడంటారా? అనుకుని ఉంటాడా? ఆయన ఎప్పుడో అనుకున్నాడు. దైవజనుడి మహిమలోకి పిలుచుకున్నాక నెక్స్ట్ ఈయన అని పుట్టినప్పుడు అనుకున్నాడు. మనకు తెలియదండి బాబు. మీకు విషయం తెలుసా? ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్త హృదయంలో భద్రపరచుకోండి. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి, నేను ఏదో చెప్పాలనుకుంటే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు దేవుడు, అటే వెళ్ళిపోతాను. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న స్థితి ఇదే నీ జీవితం కాదు. చిన్న ఆశీర్వాదం ఇచ్చి టెస్ట్ చేస్తున్నాడు దేవుడు నిన్ను. చిన్న ఆశీర్వాదం, కారు బజారు చిన్న ఆశీర్వాదం, ఎలక్ట్రికల్ పని చిన్న ఆశీర్వాదం, చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ చిన్న ఆశీర్వాదం, ఆటో చిన్న ఆశీర్వాదం.
నువ్వు చేసుకున్న పని చిన్న ఆశీర్వాదం, చిన్న టెస్టింగ్లో పెట్టాడు నేను దేవుడు. ఇప్పుడు ఈ టెస్టింగ్లో నమ్మకం కలిగిందనుకో, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని కార్లు ఇచ్చినా, ఎన్ని పనులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా నా బిడ్డలకి నన్నే పట్టుకుని ఉంటాడండి బాబు అని ఆయనకు అనిపించింది అనుకో, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఏం చేస్తాడో. ఇప్పుడు నాకు ఈ సంఘం చిన్న టెస్ట్. చాలామంది ఇది చూసి అయ్యి బాబోయ్ అని అనుకుంటున్నారు. ఏం కాదు, ఇది చిన్న పరీక్ష అన్నమాట. ఇది ఇందులో నమ్మకం ఉంటే అసలైన పరిచర్య ఉంది ఇంకా ముందు. నిజమండి. నువ్వు చిన్న దాంట్లో, చిన్న జాబులో, చిన్న ఆటో, కొత్త ఆటో, పాత ఆటో, ఏదో చిన్న దాంట్లో అమ్మా గంట ప్రార్థన కాలేదు, కిరాయిలు బాబో ప్రార్థన రావా, కుదరదు, పనులు మోపైపోయి, నీకు మోపు అయిపోతుంది, అర్థం అవట్లేదు. తమ్ముడు రావా, లేదు బిజీ. ఎప్పుడో ఆర్టీసీ దానికి డైరెక్టర్ అయిపోవాలి. చేస్తాడు దేవుడు. చిన్న పరీక్షలో ఉన్నావు, చిన్న టెస్ట్లో ఉన్నావు, చిన్న దాంట్లో ఉన్నావు, అందులో నమ్మకంగా ఉండు. దేవుడి లెక్క అంతేనా? కొంచెము వాటిలో విస్తారమైన వాటి మీద, చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే ప్రియులరా, చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా చేయగలిగితే నీ కృపయ్యా, నీ కృప, ఈ పని నీ కృపయ్య, ఈ జాబు నీ కృపయ్య, ఈ వ్యాపారం నీ కృపయ్య, ఈ స్థితి నీ కృపయ్య. అక్కడ దేవుని పక్కన పెట్టేసావా, దేవుని తొలగించేసావా, ఒకసారి అనుకుంటాడు వీడికి ఇది చాలే, ఇది కూడా పీకేసి కింద జాబ్ వేద్దాం, ఎందుకంటే మనోడు కొంచెం పెరిగింది, కొంచెం బలంగానే ఉంటున్నాడు, మన పట్టించుకోవట్లేదు, ఓ మూలన పెట్టాడు మనల్ని, మనోడిని కూడా ఏం పెడదాం. చిన్న మాట చెప్తాను పట్టుకోండి. దేవుని ఉన్నతమైన స్థానంలో పెడతా నీ జీవితంలో, నిన్ను ప్రపంచంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు గుండెల్లో, దానియేలు గుండెల్లో దేవునికి ఉన్నతమైన స్థానం ఉంది. తక్కిన జ్ఞానులందరికంటే కూడా వాళ్ళందరి మీద దానియేలుని పైన పెట్టేశాడు. చిన్న మెలికండి బాబు, మీకు అర్థం అవట్లేదు, అది తెలియట్లేదు. నా పను కిరాయిలో నా పను, నా జాబు, నేను ఆ చిన్న దాంట్లోనే నువ్వు ఇదైపోతున్నావు. ఆ చిన్న వ్యాపారంలో నమ్మకం ఉండు. ఆ చిన్న వ్యాపారంలో దేవుని వెతుకు, ఎక్కువ దేవునికి సమయాన్ని. ప్రైజ్ లార్డ్. గట్టిగా వెళ్ళి చెప్పండి. వాళ్ళ వృత్తి ఏంటండి? అకుల్లా ప్రిస్కిల్ల వృత్తి ఏంటి? ఆ డారాలు కుట్టుకుంటూ ఉండి పౌలు గారి సేవలో అలా సపోర్ట్కుంటే ఏకంగా ప్రియులారా అపోల్లోకి దేవుని మాటలు చెప్పేసి అపోస్తుల బోధ కోసం చెప్పి అక్కయాలో ఉన్న శిష్యుల దగ్గరికి పంపించారంటండి. బోధ నిండిపోయిందండి. ఉదయకాలం నేను స్టెఫను కోసం చదివాను. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. అసలు స్టెఫనుకున్న జ్ఞానం ఎంత గొప్పదో నా వైపు చూడండి. ఆ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోతుంది. ఎక్కడ మొదలుపెట్టాడండి బాబు? అబ్రహాం దగ్గర మొదలుపెట్టి వాళ్ళందరి కోసం చెప్పుకొస్తాడు. మోషే గారి కొరకు ఎవ్వరూ అనలేని ఒక అద్భుతమైన మాట అన్నాడు అక్కడ. ఏం తెలుసండి? అతన్ని 3 నెలలు దాచిపెట్టింది ఆ తల్లి. అతడు దివ్య సుందరుడు. బైబిల్ మొత్తం మీద అక్కడే ఉంటుందండి మోషే కోసం దివ్య సుందరుడు అని. ఎవరు చెప్పారు ఆ మెసేజ్? స్టెఫన్ గారు. ఫుల్గా వాక్యంతో నిండిపోయిన వ్యక్తి అండి అతను. తనకు అప్పగించిన పని ఏంటి? భోజనం పెట్టే పని. లోపల ఏముంది? ఎక్కడో వంట చేస్తా, వడ్డిస్తా, దృష్టి అంతా ఎక్కడుండేది? అందుకే వాక్యం విన్నోళ్ళు, ఎదగనోళ్ళు బయట వెళ్ళి కూర్చోకూడదు. భోజనాల దగ్గర కాపలా ఉండకూడదు. బాగా వాక్య ప్రేమికుడు బయట కూర్చోవాలి. ఎక్కడున్నా లాక్కుంటాడు మనోడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా ప్రియులారా? దేవుని రుణం మనం తీర్చగలమా? మన జీవితం సరిపోద్దా? కానీ మనం చేయగలిగినంత మటుకు దేవుని కోసం ఏం చేయాలి? గలతీయులు అంటండి, నీ కొరకు చెప్పుకోదగిన ఏదైనా ధన్యత ఉంటే గనక అదేంటో తెలుసా? పౌలు గారికి భయంకరంగా కొట్టేశారండి. పౌలు గారిని కొట్టేస్తే కొట్టినప్పుడు దెబ్బలు తగిలేసి కళ్ళు మసకొచ్చేసినాయి. కళ్ళు జబ్బు వచ్చిందండి ఆయన. కళ్ళు క్లియర్గా కనపట్లేదు. ఇప్పుడు ఆయన పత్రికలు రాయాలి, దేవుడు ఏదైనా మాట్లాడాలి, ఏమన్నా చెప్పాలి, ఇవన్నీ చేయాలి, దేవుడు చెప్పినన్ని కూడా వ్రాయాలి. కళ్ళు కనబడాలొద్దా? అదండి గలతీ సంఘం అన్నారంట, అయ్యా మా కళ్ళు ఎందుకయ్యా, ఉన్నా ఒకటే, లేకపోతే నీలంటూడు కళ్ళు ఉంటే కనుక చాలామంది కళ్ళు తెరిపిస్తావయ్యా, నువ్వు చాలామందికి పత్రికలు రాస్తావయ్యా అని సాధ్యమైనంత మట్టుకు వాళ్ళ కళ్ళు పీకేసి పౌలు గారికి ఇచ్చేద్దాం అనుకున్నారంట.
4:15 చదవండి, గలతీ పత్రిక. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. అమ్మో, ప్రైజ్ ది లార్డ్. ఏం పీకేసి ఇచ్చేద్దాం అనుకున్నారంటే అండి, వీలైతే కళ్ళు కనబడవని గలతీ సంఘం అంట కళ్ళు పీకేసి ఇచ్చేద్దాం అనుకున్నారంటే పౌలయ్య గారికి. చిన్న విషయం అండి అది. చెప్పండి, మీరేమంటారు? డేవిడ్ అన్ని కళ్ళు కనబడతలేదు. కనబడిపోతే కనబడిపోను, మా ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అన్నీ పట్టుకోను. మొన్నే వాషింగ్ మిషన్ కట్టుకోను, నా కళ్ళు మాత్రం నేను ఉన్నాను, నా కిడ్నీ మాత్రం నేను ఉన్నాను. గలతీ సంఘం సమర్పణ అలాంటిది కదంటండి. వాళ్ళ కళ్ళు పీకేసి ఇచ్చారంటే. మారేడుమిల్లిలో ప్రేమసాగర్ గారు దైవజనులు ఉన్నారు, బాగా సేవ చేసి ఆ ఏజెన్సీలో ఇప్పుడు కూడా ఆ డెంగ్యూకి మలేరియాకి బాగా ఫేమస్ అండి. మన వచ్చారు కదా శుభాకర్ అన్న, వాళ్ళ మామయ్య గారు అన్నమాట అండి ఆయన. అంటే ఆయన దగ్గర ట్రైనింగ్ చేశారు, దేవుని కృపలో వాళ్ళ పాపనిచ్చి వివాహం చేశారు. కిడ్నీ పోతేనండి, 2 కిడ్నీలు పోతే పాస్టమ్ గారు కిడ్నీ ఇచ్చారండి ఆయనకి. ఆమె ఇప్పటికీ 1 కిడ్నీతో ఉన్నారండి పాస్టమ్ గారు. ఒకసారి ఆ క్యాంపస్లోకి వెళ్ళాను, చిన్న ప్రార్థన చేయమన్నారు. మీరు నమ్ముతారా, అరగంట సేపు నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసిందండి భయంకరంగా. ఏమి ఏడుపుతో కూడిన మాటలు ఏం పలకలేదు, ఏం చేయలేదు, భయంకరంగా విపరీతంగా ఏడుపు, దుఃఖం ఆగట్లేదు నాకు అర్థమైంది. పరిశుద్ధులు ఇక్కడ నడిచారు, ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. వినండి, అది ఇక్కడ ఉంది. అందుకే నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మను అలా ఒప్పింపు చేసి ప్రార్థన చేసామండి అక్కడ. దేవుని రుణం మనం ఎప్పటికీ ఏం చేయలేం ప్రియులారా, తీర్చుకోలేం. మనకిచ్చిన స్థితి. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా పాత జీవితం అంతా నాకు తెలుసు. కారులో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటా. అక్కడ ఆపి వాళ్ళు వెళ్తున్నారని వాళ్ళని చూసి, ఇది కరెక్ట్, ఇదే ప్రభువా, ఇదే నా స్థితి, ఇదే ఇక్కడే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి, ఇదే నా బ్రతుకు, అంతే సేమ్ ఇలాగే ఉండాలి. కానీ నన్ను అలా ఉండకుండా జనములకు దీవెనకరంగా మార్చావు ప్రభా. 2 మాటలు చెప్తాను. మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కరెక్ట్గానే ఉన్నట్టు. మన స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తే మనం పడిపోయినట్టు. అర్థమైందా? మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా, అమ్మో నా స్థితి ఇది, నా బ్రతుకు ఇది, నేను ఇది. కొంతమంది గుర్తుండదండి. ఒక ఆమె దుబాయ్ వెళ్ళిందంట, భర్త సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు, వచ్చేసింది, బండి మీద తీసుకువెళ్తున్నాడంట, పూడుస్తున్నారంట. అతని వెనకాల నుంచి ఇళ్ళ పిలిచి, ఏవండి ఇదేంటి అందంట. ఎందుకో తెలుసండి, ఈవిడ వెళ్ళకముందు, దుబాయ్ వెళ్ళకముందు ఏం చేసేది, ఊడుపులకి వెళ్ళి, అదేంటండి పచ్చిగా ఉంది, అదేంటండి బురిదిగా ఉంది, అందులో గుచ్చుతున్నారు ఏంటి అందంట. ఇంటికి నడు అమ్మ చూపిస్తాను. మనోడు మంచి భక్తుడు, ఎలాగైనా తలుపేసి బెత్తమిచ్చుకుని 4 తగిలిచ్చాడంట. అప్పుడు అందంట, అర్థమైందండి అందంట. ప్రైజ్ ది లార్డ్. మన స్థితిని ఏం చేయకూడదు. అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్థితి ఏంటి, మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి, ఎరుగని రీతిగా ఆ ప్రేమని ఎక్కడ కలిసింది, ఎక్కడిని స్పందించింది, ఎక్కడ దర్శించింది. రుణం తీర్చుకోవడం మన వల్ల అవుద్దా చెప్పండి. నేనైతే ఇంకా సమర్పించేసుకున్నాను. ఎప్పుడో నీకోసం బ్రతుకుతాను ప్రభు, బ్రతికినంతకాలం నీకోసమే నా జీవితం, ఇంకొక ఆశ లేదు ప్రభు. ఖర్చు అయిపోతాను నీకోసం, చివరి ప్రాణం ఊపిరినంత వరకు నీ కొరకు పనిచేస్తాను, అంతే. నా యాత్ర ముగించేస్తాను, నీ వద్దకు వచ్చేస్తాను, అంతే. నా యవ్వనం, నా బలం, నాకున్న టాలెంట్స్, నాకు వచ్చిన డబ్బు, సమస్తము అన్నీ నీకే. బలం ఏదైనా ఉందా, అది నీకోసమే ప్రభు, ఇంకొక ఆశ. హల్లెలూయా. మీలో ఎవరైనా అలా బలిపీఠం మీదకి రాగలరా, సమర్పించుకోగలరా? నా ఆశ నీ కొరకే, నా కోరిక నీ కొరకే, నేను నీ కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఒక్క యవ్వనస్తుడు సమర్పణ, యోసేపు యొక్క సమర్పణ, ఒక యవ్వనస్తుడు సమర్పణ కొన్ని లక్షల మందిని పోషించేస్తుంది. మాట చెప్పన, యోసేపు గారికి పాపం చేస్తుంటే అతడికి తిండి లేకుండా పోవును, వెనకాల ఉన్న కుటుంబానికి కూడా. ఒక్క యవ్వనస్తుడు సమర్పణ కొన్ని లక్షల మందిని పోషించేసింది. ఇంకొక విచిత్రం ఏంటి తెలుసండి, ఐగుప్తులో పచ్చగా ఉన్న రాష్ట్రం ఏదంటే గోషేను రాష్ట్రం అండి. ఆ రాష్ట్రం తన ప్రజలకే ఇప్పించాడండి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. నీ ఒక్కడ సమర్పణ, నీ ఒక్కదాని ప్రార్థన, నీ ఒక్కడ కన్నీరు, నీ ఒక్కడ పరిశుద్ధ, యజమానులు ఉన్నారు కుటుంబంలో, నీ ఒక్కడ పరిశుద్ధత కుటుంబాన్ని ప్రాంతాన్ని ఏరియాని శుద్ధి చేస్తుంది, బాగు చేస్తుంది, జనములకు దీవెనకరంగా మార్చేస్తుంది. చెప్పకుండా ఉండలేం కొంతమంది భక్తుల కోసం.
యశన్ గారు సేవ చేస్తున్నప్పుడు కొద్ది రోజులకి కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు మొత్తం మీద తండ్రి మరి వాళ్ళు ఉన్నారు పిలిచారంటే, ఎందుకు ఆ పాక ఆ చేస్తున్న సేవ ఇదంతా చూసి వచ్చేయి పోన్లే ఏదో పెళ్ళి లేకుండా ఏం లేకుండా సేవ చేస్తున్నది అంటే ఆయన ఒక మాట అన్నాడంట, బలిపీఠం మీద నేను సగం కాలిపోయాను, మిగతా సగం కూడా నా యేసై కోసం కాలిపోవాలి, కానీ నేను మరలా వెనక్కి రాను. చూడండి ప్రియులరా, ఒక పోస్టర్లు కూడా సరిగ్గా గీరండి గుడారాల పండగలకి. మూల 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 ఒక్కళ్ళ ఫోటో ఉండదు, ఎవరు స్పీకరో ఎవరికీ తెలియదు. వెతుక్కుని తక్కువ అనుకుంటే 10-15 లక్షల మంది 3 రోజుల్లో వచ్చేస్తారండి జనం. ఊరకని ఎవరికి దీవెనలు రావో, ఊరకని ఎవరికి కృప రాదో. సమర్పణ, ఏదో ఒక త్యాగం లేకుండా అవ్వండి బాబు. త్యాగం లేకుండా పనులు అవ్వు, కార్యం జరగదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, 10 నిమిషాలే ప్రార్థన. ఎన్నో సమస్యలు ఉన్నాయి, 5 నిమిషాలే ప్రార్థన. కొంతమందికి టయానికి వెళ్ళిపోవాలి ఫుడ్, టయానికి వచ్చేయాలి బెడ్. కార్యములు చేయి ప్రభా, బలమైన అబ్రహాములాగా విశ్వాసం నాకు ఇచ్చే. ఎక్కడి నుంచి వచ్చేద్ది నీకు విశ్వాసం? టయానికి ఫుడ్డు, టయానికి బెడ్, ఈవినింగ్ స్నాక్స్, అన్నీ సమతుల్యంగా అలా జరిగిపోవాలి. కార్యాలు ఏమవ్వాలి? జరుగుతాయా? విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయడు. ఎవరు దేవుని కోసం నలిగిపోతున్నారో, ఎవరు ప్రార్థనలో నలుగుతున్నారో, ఎవరు ఉపవాసంలో వాళ్ళని అలక్ష్యం చేయడండి బాబు. వాళ్ళు అప్పులతో ఉంటే దాటి వెళ్ళిపోడండి బాబు. వాళ్ళు తిప్పలు పడుతుంటే వద్దని వెళ్ళిపోడండి బాబు. దాటి వెళ్ళిపోలేడు. ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పండి. ఒక్కడో 3 నెలల ప్రయాణం చేసి 4 నెలల ప్రియులరా ఆ కలకట్టా ప్రాంతం, ఆ ప్రాంత సిరంపురం, ఆ ప్రాంతాలు వచ్చాడండి విలియం కేరీ. ఏం త్యాగం కలిగిన దైవజనుడు తెలుసా ప్రియులరా? చర్మముతో భారతదేశం మ్యాప్ చేసుకుని దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, చెప్పులు కుట్టుకుని వాడు చేతులు పెట్టి ప్రార్థన చేసి, భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేవారు. రాజా రామ్మోహన్ రావు, వీళ్ళందరూ. అందులో ఎవరున్నారో తెలుసండి? విలియం కేరీ కూడా ఉన్నాడండి. సతీ అంటే భర్త చనిపోతే భార్యను కూడా కాల్ చేసేవారండి. ఏమి న్యాయం అండి? అడ్డుకొని ఇది తప్పు అని చెప్పి ఖండించి వాటన్నిటి కూడా ఆప్ చేశారండి. అందులో విలియం కేరీ గారు ఉన్నారండి. మొట్టమొదటిగా ఆడపిల్లలకి కాలేజ్ పెట్టింది ఆయనే, స్ట్రీమ్ ఇంజిన్ తీసుకొచ్చింది ఆయనే, కళాశాల పెట్టింది ఆయనే, చదువుకోవడానికి ఆడపిల్లలు ప్రేరేపించింది ఆయనే. ఇలా ఎన్నో పనులు చేశారు. ఒక్కడ త్యాగం, తన భార్య చనిపోతే ఒక్కడో సమాధి చేసుకున్నాడండి. ఎవరు వెళ్ళలేదండి. ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది సమర్పణ ఉంది, దేవుని త్యాగం కూడా మన ముందు ఉంది, భక్తులు త్యాగం కూడా ఉంది. అయితే నేను అంటాను, దేవుని రుణాన్ని మనం ఏం చేయలేం ప్రియులారా, తెచ్చలేం. ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు ప్రభు కొరకు ఏదో ఒకటి చేసేయడమే. నేను ఒకటి చెప్తాను, ఏదో ఒకటి చేసే బదులు దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తానుసారంగా నీకు అప్పగించిన దాన్ని బాధ్యతగా చేస్తే దానికి దీవెన ఎక్కువ ఉంటుంది, కృప ఎక్కువ పొందుకుంటాం. అనుకూలమైన చిత్తం, 3 చిత్తాలు ఉంటాయండి రోమిలకు రాసిన పత్రికలు కనబడతాయి. అనుకూలమైన చిత్తం 3 ఉంటాయి, చదవండి. ఉత్తమమును, చూడు, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణం, ఆ 3 అనండి. ఉత్తమము అంటే దాని అర్థం ఏంటి? దీనికంటే ఇది బెటర్లే. హలో, ఒరిస్సా వెళ్ళి సేవ చేయాలి, ఒరిస్సా వెళ్ళనన్నాడు, మన ఒరిస్సా వెళ్ళనన్నాడు. వెళ్ళనంటే దేవుడు ఏమన్నాడంటే, సరే మారేడుమిల్లిలో చేస్తాను ప్రభు అన్నాడు అనుకో, సరే చేయి. దానికంటే పర్లేదులే, ఒరిస్సా వెళ్ళలేదు కానీ మారేడుమిల్లిలో చేస్తాను. అనుకూలం ఏంటి? ఇది కూడా ఆ భాషలోనే చెబుతాను. నువ్వు వాస్తవం నీకు సేవ పిలుపు ఉంది, దేవుని సేవ చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి. నువ్వేమన్నావు అంటే కాంగో కొడతాను అన్నాడు. పొమ్మంటాడు దేవుడు? హే, నువ్వు సేవ చేతలు కాంగో కొడతా వీళ్ళు పా అంటాడా? కొట్టని అంటాడు. ఇంకొకటి సంపూర్ణమైన దేవుని చిత్తం, 100కి 100% దేవుని హృదయం, అది దేవుని మనస్సు. అది మనందరి జీవితంలో ప్రియులారా, ఉత్తమం కంటే, అనుకూలం కంటే కూడా సంపూర్ణమైన దేవుని చిత్తం చేయాలి.
కంప్లీట్గా మనం అప్పగించుకోవాలి దేవుని చిత్తానికి. మీ జీవితాల్లో దేవుని రుణాన్ని మనం తీర్చుకోలేము. లోదీబారింటి దగ్గర ఉన్న మనం, మాకీరింటి దగ్గర ఉన్న మనం, కుంటి కాళ్ళుతో ఉండిపోయిన మనం, అంగవైకల్యంతో ఉండిపోయిన మనం ప్రియులారా రాలేం ప్రియులారా. అలాంటి మనల్ని పిలిచాడు, రాజకుమారుల్లో ఒకడుగా చేశాడు. బల్ల దగ్గర ఆ ప్రభు యొక్క శరీరం తీసుకోవడం ద్వారా, ఆ రక్తం త్రాగడం ద్వారా ఆ కుంటితనం అంతా పోగొట్టాడు. ఇతరులను చూస్తుంటే కుంటితనం కనబడినంత, అసలు తను కుంటోడేనా, అంగవైకల్యం కలిగిన వాడేనా అని ఇతరులు ఆశ్చర్యపోయేటట్టుగా ప్రభు స్థిరపరిచాడు. అంత కృపనిచ్చాడు కాదా? చెప్పండి. అందరూ చెప్పగలను ఒక సాక్ష్యం ఉంటుంది. ఏంటి తెలుసా? మన మనసు మన స్వాధీనంలో ఉంటుందా? మన మనసు మన మాట వింటుందా? కానీ దేవుడు ఒక స్థిరమైన మనసును మనకి ఇవ్వలేదా? చెప్పండి. పక్కన వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోతున్నామా? పక్కన వాళ్ళు త్రాగుతున్నారని మనం త్రాగుతున్నామా? వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు తెలుసా? ఒక స్థిరమైన మనసును దేవుడికి ఇచ్చాడు. అది కూడా లేకపోతే అడుగు దేవుణ్ణి. అందరిలా నువ్వు బ్రతకట్లేదు, అందరిలా నువ్వు జీవించట్లేదు, అందరిలా ఉండకుండా ప్రత్యేకత దేవునికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ లోపల ఆయన ఉన్నాడు, నీ మనస్సును స్థిరపరిచాడు, స్ట్రాంగ్గా లోతుగా నాటాడు ప్రియులారా. అందుకే నువ్వు ఉండగలుగుతున్నావు. నేను అందుకే చాలా కాలం క్రిందట ఒక పాట రాసుకున్నాను, నీ ప్రేమ నే మరవలేను, నీ జాలి. ఆ పాటలో విలువేలేని నా జీవితం సరిచేసి స్థిరపరిచింది నీ ప్రేమ, మంచేలేని నా తలంపులు సరిచేసి స్థిరపరిచింది నీ కృప, కలనైనా మరువను నీ ప్రేమను ఇళ్ళలో నా చాటుదను నీ త్యాగం అని ఉంటుంది అనమాట. వాస్తవంగా మన ఎవరి హృదయాలు కూడా స్థిరంగా ఉండేవి కాదు. దేవుని దగ్గరికి రావడం బట్టి వాక్యం మనల్ని సరిచేసి స్థిరపరిచింది, దేవుని ప్రేమ మనల్ని సరిచేసి స్థిరపరిచింది, ఆయన త్యాగం సరిచేసి మనల్ని ఏం చేసిందంటే స్థిరపరిచింది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూద్దాం, చూడండి. ఫిలోమోను పత్రిక ముగించేసుకుందాం. ఒకటే ఉంటుంది, 18 నుంచి చదవండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఇదంతా ఒక 2 మాటల్లో మీకు స్టోరీ అంతా చెప్పేస్తాను, వినండి. ఫిలోమోను బాగా కోటీశ్వరుడు అండి. నా వైపు చూడండి. ఫిలోమోను ఎవరండి? కోటీశ్వరుడు. వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది పనిచేసే అంత గొప్ప ప్యాలెస్ ఉంది. పౌలు గారు ఆ పత్రిక కోసం చరిత్రకారుడు రాస్తూ చాలాసార్లు అంట అనేక మంది అక్కడ కూడుకునే అంత అవకాశం ఉండేదంట వాళ్ళ ఇంటి దగ్గర. ఎవరింటి దగ్గర? ఫిలోమోను వాళ్ళ ఇంటి దగ్గర అంత అవకాశం ఉండి చాలామంది కూడుకునేవారంట. ఇతను పౌలు గారి ద్వారా రక్షించబడ్డాడు. ఇతని దగ్గర చాలామంది పనోళ్ళు ఉన్నారు. అందులో ఒక పనోడు ఎవరంటే ఒనేసిము. చెప్పండి. ఈ ఒనేసిము అక్కడ పనిచేస్తుండి కన్నేశాడు. ధనవంతుడు కదండి ఫిలోమోను. చాలా పెద్ద భవనం, చాలా గొప్పది, ఉన్నతమైనడు, కోటీశ్వరుడు. ధనాన్ని కొంతదాన్ని అపహరించి దొంగతనం చేసి పారిపోయి రోమాకు వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడండి? రోమ్కి వచ్చేస్తే, రోమ్కి ఎందుకు వచ్చాడంటే రోమ్లో కొంచెం అతను సెక్యూరిటీ ఉందని, రోమ్లో ఇంకెవరు అతను పట్టించుకోరని, అక్కడ పర్వాలేదులే అనుకుంటే దొరకాల్సిన వాడికి దొరికాడండి మనడు. ఇతన్ని పౌలు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. జైల్లో పెడితే పౌలు గారు మాట కలిపి సువార్త చెప్తారు కదండి పౌలు గారు. అలా చెప్పి ఏంటి బాబు సంగతి ఏంటంటే మ్యాటర్ అంతా చెప్పాడు. అయ్యా నేను చేసిన తప్పిదయ్యా, ఇలా చేశాను, కోటీశ్వరుడు ఉన్నాడయ్యా, పేరు చెప్పలేదు, కోటీశ్వరుడు ఉన్నాడయ్యా, అతని దగ్గర ఇలా దొంగతనం చేశానయ్యా, ఇలా చేశానంటే ఎవరేంటి అని అడిగాడు. అతను ఫిలోమోన్ అండి అన్నాడు. అవునా, ఫిలోమోన్ కూడా నా ద్వారా రక్షించబడ్డాడు ఉండని చెప్పి ఫిలోమోన్కి లెటర్ రాశాడండి. అది ఫిలోమోన్ రాసిన పత్రిక. హల్లెలూయా. అది రాసి అందులో ఏమన్నాడంటే, ఎలా చెప్పగలం ఇతను ఫిలోమోన్ ద్వారా రక్షించబడ్డాడని? ఇతను నీకేమైనా రుణపడ్డా? అది నా ఖాతాలే. అయినా ఆత్మ విషయంలో నువ్వే నాకేమై ఉన్నావు. ఎందుకంటే పౌలు గారు అతను పెంచాడు, పౌలు గారు అతను ముందుకు తీసుకెళ్ళాడు. ఫిలోమోనుకి ప్రియులారా స్వార్థ చెప్పింది, రక్షణలోకి నడిపించింది ఎవరో? మీకు ఒక మాట చెప్పమంటారా? ఎంత కాదనుకున్నా, ఎంత అవుననుకున్నా, ఎంత ఏమనుకున్నా మన జీవితంలో మనం కొంతమందికి రుణపడి ఉంటాం. తప్పదు. నీకు యేసయ్య మొట్టమొదటి ఎక్కడ తెలుసు? ఆ పాస్టర్ గారు నువ్వు రుణపడి ఉంటావు. ఎవరు నీకు స్వార్థ చెప్పారు? ఆ పాస్టర్ గారు రుణపడి ఉంటావు. ఎవరి ద్వారా మీ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది? రుణపడి ఉంటావు. ఎవరి ద్వారా నీకు అపోస్తుల బోధ తెలిసింది? రుణపడి ఉంటావు. ఎవరి ద్వారా నువ్వు క్రమాలు నేర్చుకున్నావు? రుణపడి ఉంటావు. తప్పదు. ఏమన్నా డైరెక్ట్గా
అతడు ఏమైనా నీకు రుణపడి ఉంటే నేను తీరుస్తాను, అది నా ఖాతాలు వేసుకొని నష్టపరిస్తే అయినను ఆత్మ విషయంలో నీవే నాకు. మరి మీరు అందరూ నాకు రుణపడి ఉన్నారు. తీర్చుకోవడం కావదు, అది జాగ్రత్తగా అప్పగించిన పని చేయడమే, అంతే కాదండి. చెప్పండి, నేను ఒక పాస్టర్ గారికి రుణపడి ఉన్నాను, తీర్చుకోవాలి రుణం. ప్రైజ్ ది లార్డ్. నేను మానేస్తానండి అనకూడదండి. మనం రుణపడి ఉన్నామండి. ఈ బంధం ఎవరు కలిగించిన బంధం? పట్టుకోండి, పక్కోళ్ళ మీద చేతులేయండి. మీ పక్కన ఎవరన్నా ఉంటేనమ్మా ఇలా చేతులేయండి భుజం మీద, చైన్లు గట్ట లాక్కండి, చేతులేయండి అంతే. ఏం పాడతారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బంధము అనుబంధము, ఈ బంధము మన బంధము, ఒకట్లేదు విడదీయ కలరా ఏదైనను, విడదీయ ఈ బంధము అనుబంధము, ఈ బంధము విడదీయగలరా, విడదీయగలరా. ఈ బంధము అనుబంధము, ఈ బంధము విడదీయగలరా, విడదీయగలరా. కోపం వచ్చేసి గట్టిగా స్ట్రాంగ్గా పాస్టర్ గారు మెసేజ్ చెప్పారు. ఏం పాడతారు అప్పుడు? ఈ బంధము విడదీయగలరా. ఈ అనుభూతులు అందరికీ రావండి. సెంటర్లో కూర్చుని పేకాట ఆడుకునేవాడు ఆడు గెలిచాడు అనుకోండి, పక్కనోడు ఈ అందడా వస్తాయి వాళ్ళకి. కోడి పందుల దగ్గర కోడి ఓడిపోయి, మనోడు ఓడిపోయి, మొత్తం అన్నీ అయిపోయి కోడి పట్టినట్టుకుంటే వెళ్తా, ఈ బంధము, ఏ బంధం అది ఆల్రెడీ పోయింది ఒక పెట్ట కదా. అప్పుడు పాడగలడా? ఎక్కడ పాడగలడు? పరిశుద్ధులుగా మార్చబడి, దేవుని సముఖంలో చేర్చబడి, రక్తముతో కడగబడి, శుద్ధీకరించబడి, మారు మనసు పొంది, సంఘం అనే తోటలో నాటబడి, దేవుని సొత్తైన ప్రజలుగా మారి, ఇదిగో మధ్యాకాశంలో ప్రధానతో శబ్దంతో ఆర్భాటంతో మహామహిమతో యేసుని ఎదుర్కోవడానికి వెళ్తున్నా ఆ శుద్ధులు, ఆ పరిశుద్ధులు పాడతారండి. అనకూడదు, పాస్టర్ గారు అనకూడదు, క్లబ్ అనాలి, రికార్డింగ్ డ్యాన్స్ అనాలి, వాళ్ళకి అనకూడదండి అలాగా. ఎందుకు? ప్రపంచంలో ఎక్కడా లేని సంతోషం ఇక్కడే ఉంటుంది. ప్రపంచంలో క్లబ్బుల్లో, పబ్బుల్లో, ఎక్కడెక్కడికో తిరిగితే రాని సంతోషం ఎక్కడ ఉంటుంది ప్రియులారా? దేవుని సన్నిధిలో ఉంటుందండి. అందుకే పరుగెత్తుకుని వస్తారు అక్కడికి. ఎంతమంది ఆపేమనండి. ఇప్పుడు నేను అంటాను ప్రియులారా, 4 టీములు ఏమో ఉన్నాయి, అది ఇది అది అది పేర్లు చెప్పకూడదులే. అలాంటి వాళ్ళు 150 మంది రెడీ అవ్వండి. యేసు దగ్గరికి వస్తూనే ఉంటారు జనం, రక్షణ పొందుతూనే ఉంటారు. నేను ఎవరైతే ఈ ఊర్లో అడుగు పెట్టొద్దని చెప్పారో మొన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి, అసలు ఈ దేవుని తప్ప ఏ దేవుడిని ప్రకటించకూడదు అన్నారు వాళ్ళు. నేనేమనుకున్నానంటే, యేసు తప్ప మాకు ఎవరో వద్దని అనాల ప్రభు అని ప్రార్థన చేశాను నేను. అంతే అండి, మనం అలాగే టార్గెట్ చేయాలి. ఒకడంట బైబిల్ చింపేసి, అంటే బైబిల్ చింపేసి కాల్ చేసి, అసలు బైబిల్ తయారవడానికి వీల్లేదు అని
చచ్చిపోయాడు అంటాడు. ఇప్పుడు అతని ఇల్లునే బైబిల్ సొసైటీ వాళ్ళు తీసుకుని ప్రపంచం అంతటికి కూడా అక్కడి నుంచే బైబిల్ వెళ్తున్నాయి అంటాడు. చక్రం తిప్పేస్తాడండి బాబు యేసుప్రభు. ఎవరన్నా మొండోడు ఎగురుతున్నాడంటే మీరు తొందరగా ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ అంటాడు. గట్టిగా చెప్పండి. అలా తొందరగా మారిపోయాడు, తొందరగా ఎగురుతాడు అనమాట. కొట్టేస్తాను చంపేస్తాను అంటే ఆడు రేపొద్దుట అత్తగారు ఇంక డైరెక్ట్ అంకుల్ గారు బాధపడకండి, పొట్టోడు మిమ్మల్ని రావద్దన్నాడని యాతన చెందకండి. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరండి చంపేసినోడు అందరికంటే నెంబర్ 1 అయిపోలేదా సౌలు? నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని రుణం ఏ రీతిగా మనం తీర్చుకోలేం, ఎలా అయినా తీర్చుకోలేం. ఆయన కొరకు మనం నమ్మకంగా బ్రతకడం తప్ప, జీవించడం తప్ప, రీడెడికేట్ చేసుకోవడం, మరలా దేవునికి సమర్పించుకోవడం, ఆ ప్రేమలో తొలి దినాల ప్రేమలోకి వెళ్ళిపోదామా? మనల్ని దేవుడు దర్శించిన అనుభవంలోకి వెళ్ళిపోదామా? తొలి దినాల్లో మనల్ని ప్రేమించాడు ప్రభు, పిలిచాడు, ఆ అనుభూతిలోకి, ఆ రోజుకి, ఆ దినముకి, ఆ గంటకి వెళ్ళిపోదామా? నా జీవితంలో అయితే దేవుడు నన్ను దర్శించిన రోజు అది నేను మర్చిపోలేను ప్రియులారా. అది జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఎంతో సంతోషం. మన జీవితంలో మధురమైన దినాలు ఏమైనా ఉన్నాయంటే, గోల్డెన్ డేస్ ఏమైనా ఉన్నాయంటే అవేనండి, అవే. తెలియనప్పుడు ఏసై కోసం పాటలు పాడావు, నీ యవ్వనమంతా ఆయన కోసం ఖర్చు పెట్టేసావు. పరిచయం చేస్తే ఏదో వస్తుందని ఎవరు చెప్పలేదు, పాడితే ఏదో వస్తుందని ఎవరు చెప్పలేదు. వెళ్ళిపోయావంతే ఏసై మీద ప్రేమతో, పాడావంతే, చేసావంతే. కానీ విషయం చెప్పమంటారా, నేను హేళన చేశారు చాలామంది, ఎగతాళి చేశారు, ఎద్దేవ చేశారు. ఆ ప్రేమను కూడా నేను దేవుడు, ఆ తెలియని ప్రేమను కూడా తక్కువగా తీసుకోకుండా దానికి కూడా విలువ ఇచ్చాడు. ఒక పాప అంట, ఆయనతో తిరిగిన శిష్యులందరూ కూడా ఆయన చనిపోతే మౌనంగా ఉంటే మగ్దలేని మరియా పిచ్చి పట్టి సమాధిలోకి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏంటో తెలుసండి ఆమెకి? పిచ్చి ప్రేమ. ప్రేమ అని అనకూడదు దాన్ని, ఏమనాలి? మీరు ఎవరైనా ఈ నిడదవోలు సమాధిలోకి తెల్లవారుజామున ఒక్కడ ఒంటరికి వెళ్ళండి, పురుషులు. నవీన్ వెళ్తావా? యేసురాజు ఏముంటుంది అక్కడ? ఏముంటుందండి సమాధుల్లో? చనిపోనోడు ఉండడం, దెయ్యాలు కూడా ఉండవు, గంజాయి తాగి కూడా ఉంటున్నారు సమాధులు. అక్కడికి ఎవడు రా డిస్టర్బ్ చేయరని ప్రశాంతంగా ఉంటున్నారు కదండి. అక్కడికి ప్రియులారా తెల్లవారుజాము ఒంటరికి వెళ్ళిపోయిందండి ఆమె. ఏంటో తెలుసా? పిచ్చి ప్రేమ అనండి. ఎవరంటే అంత పిచ్చి ప్రేమతో వెళ్ళిపోతే యేసుప్రభు తోటమాల రూపంలో కనబడి, ఎవరినమ్మా ఎతుకుతున్నావు, ఎవరిని తల్లి? ఆవిడేమంటే తెలుసా? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. కనబడితే ఏం చేస్తావు? నేను ఆయన మోసుకుని తీసుకెళ్ళి 85 కేజీలండి యేసుప్రభు బరువు. ఏం పిచ్చి ప్రేమ అండి! విషయం చెప్పమంటారా? పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళకి కనబడే యేసుప్రభు మిగతా వాళ్ళు కనబడతాడు. ఆయన శిష్యులైనా, కూడా ఉన్నవారైనా, తోటి పనివారైనా వాళ్ళకి కనబడలేదు. పిచ్చి ప్రేమ ఉన్న ఆమెకి ఏం చేశాడు? నీకు ఎవరైనా పిచ్చి ప్రేమ ఉంటే ఏసయ్య పిచ్చి పిచ్చిగా నేను తిడుతున్నారా? ఇంకా పిచ్చి పట్టేయాలి ఏసయ్య కోసం. నీకేమైనా పిచ్చా? పౌలా నీకు పిచ్చి పట్టేసింది. ఏమన్నారండి సౌల్ని? పిచ్చి పట్టేసి వెర్రి మాటలు మాట్లాడుతున్నావు. ఆ వెర్రి మాటలు మాట్లాడుతున్నవాడు వేసిన ప్రశ్నకి మెంటలు వచ్చేసి ఏం చేయాలి అర్థం కాలేదు. అగ్రిప్పరాజు ప్రవక్తలు నమ్ముతున్నాడు అన్నారు. ఆయనకు తెలుసు అంటున్నాడు. ప్రవక్తలు నమ్ముతలేదంటే యూదులు చంపేస్తారు, నమ్ముతున్నానంటే రోమీలు చంపేస్తారు. ఆ పిచ్చి పెట్టినోడు మాట ఎలా ఉంది మరి? ఏమన్నాడు అప్పుడు? ఎంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా మార్చేయాలనుకున్నావా? సులువుగానో దుర్లభంగా నిన్నే కాదు అందరినీ మార్చేయాలనుకుంటాను. పిచ్చి పెట్టినోడు మాటలు అర్థం ఉంటుంది. దొరికితే ఏం చేస్తావమ్మా? నా ప్రభువుని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతానండి. నిజంగా మోయగలదా? చాలామంది అంటారు, భర్తకి ఏదైనా అయితే ఏదో రకంగా మోసుకుని వెళ్ళిపోయినాను నేను చూపించేసుకుంది నా భర్తనే. నువ్వు మోసుకెళ్ళగలవా? నిజంగా ప్రేమ, పిచ్చి ప్రేమ. ఇంక ఏడిపించడం ఎందుకని? మరియా అన్నాడు. రబ్బూని, బోధకుడా. పునరుద్ధానుడైన తర్వాత 7 దెయ్యాలు పట్టేసి విడుదల పొంది జీవితం అంతా పాడైపోయింది అనుకున్నా. ఆ పిచ్చి ప్రేమ కలిగిన మరియకి దేవుడు ఏమయ్యాడు చెప్పండి? ఒక మాట చెప్పనా?
నీకు దేవుడి మీద పిచ్చి ప్రేమ ఉంటే నీకు దొరకడా? నీ ప్రేమ తగ్గిపోయి దేవుడికి దూరం అయిపోయి ఆయనకి నీకున్న బంధం తెగిపోయి ఎవరో వచ్చేసి ఏయో పిచ్చి పిచ్చి వచ్చేసి ఎక్కడికి వ్యర్థమైనవి వచ్చేసి మనశ్శాంతి లేకుండా చేసి ప్రేమ తగ్గిపోయింది. అసలు నువ్వు రక్షించబడిన తొలిదినాలు ఎంత పిచ్చి ఉండేది నీకు. ఏసై అంటే నీ గుండెకాయగా, ఏసై కోసం చచ్చిపోవడానికి సిద్ధపడిపోయావుగా. రక్షించబడిన తొలిదినాల్లో ఏసని పాట పాడితే కళ్ళలో నీళ్లు తిరిగిపోయిగా. బైబిల్ చదవకుండా రోజు గడిచేది కాదుగా. రక్షించబడిన తొలిదినాల్లో అసలు ఎంత భయముతో, ఎంత వణుకుతో, ఎంత దీనత్వం, ఎంత తగ్గింపుతో బ్రతుకు. యేసు ప్రభుతో ఒకరోజు మాట్లాడకపోతే నీకు కుదిరిదా? నా జీవితంలో నేనైతే సాయంత్రం ఎప్పుడవుద్దా అని ఎదురు చూసేవాడిని. సాయంత్రం పాటలు పాడేయాలి, దేవుడిని ఆరాధన చేసుకోవాలి, ఒంటరిగా ఆయనతో గడపాలి. ఏమైపోయింది బిడ్డ? ఏమైపోయిందన్న అనుభూతి. మరలా చెప్తున్నాను, మరలా ఈరోజు అయిపోయింది ఏమీ లేదు, నష్టమేం లేదు. దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ పట్టుకుంటుంది. ఈరోజు మరలా దొరికేస్తాడు నీకు. ఆ తొల్లిడి దినాల్లో దేవుడు నీకు ఎలా దొరికాడో, ఎంత సమీపంగా ఉన్నాడు, అలా మరలా నీకు దొరికేస్తాడు. మరలా వాక్యం నీకు అర్థమవుద్ది, మరలా వాక్యం నుంచి మాట్లాడతాడు, మరలా దర్శనం ఇస్తాడు, మరలా స్వప్నం ఇస్తాడు, మరలా మాట్లాడతాడు, మరలా నీ గుండెకే మండుతుంది. మరలా ఇతరులకు సువార్త చెప్తావు. లేత లేత ఆకులు, లేత లేత చిగుళ్ళు నీ జీవితంలో మరలా వచ్చేస్తాయి. పైనుండి వచ్చే జ్ఞానం అంట సులభంగా లోబడిపోతుందంట. 7 దెయ్యాలు పట్టిన ఆమెకే పిచ్చి ప్రేమ ఉంటే ఆత్మతో నింపబడి నీకు ఎంత ప్రేమ ఉండాలి ఏసై అంటే. తమ్ముడు వద్దు, నీ గుండె ఏసై నింపేసుకో. దానికే మార్కులేస్తాడు యేసుప్రభు. ఎవరు సేవ చేయాలన్నా, ఎవరు వాడబడాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా దేనికి మార్కులు? ప్రేమకి.